ఆగేనా అన్ని మరిచి కోపం. హలో ఫ్రెండ్స్, ఒక మంచి వీడియో తీసుకొచ్చాను ఈరోజు. వీడియోని ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాం. ఆ వీడియోను ఫుల్ సాంగ్తో మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడ చూడండి, బాగుంటుంది. దీనికి కావాల్సిన ఫోటోలు కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఒక చిన్న లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోండి. క్రియేట్ న్యూ మీను ట్యాప్ చేయండి. 9:16 రేషియో తీసుకోండి. క్రియేట్ మీను ట్యాప్ చేయండి. ఇమేజ్ అసెట్లోకి వెళ్ళండి. ఒక వైట్ లేయర్ తీసుకోండి. ఈ లేయర్ని ఒక 20-25 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఏదో ఒక ఫ్రేమ్ పిఎన్జీ ఇస్తాను, అది తీసుకోండి. ఈ పిఎన్జీని మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. పిఎన్జీని కొద్దిగా ఇట్లా పెద్దగా చేసేయండి. ఇక్కడ సెంటర్లో ఉంచండి. ఓకే, మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. మీరైతే ఎవరి ఫోటోతో వీడియో చేయాలనుకుంటున్నారో వారి ఫోటో ఒకటి తీసుకోండి. ఫోటోను కొద్దిగా ఈ ఫ్రేమ్కు అడ్జస్ట్ అయ్యేలా చూడండి. ఈ క్రాప్లోకి వెళ్ళండి. ఫ్రేమ్ కాడికి క్రాప్ చేయండి. కొద్దిగా పెద్ద చేయండి ఫోటోను. మళ్ళీ క్రాప్ సెలెక్ట్ చేసుకోండి, పెంచేసేయండి. ఈ ఫోటోను మన స్టేటస్ ఉన్నంతవరకు డ్రాగ్ చేసుకోండి. రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఇమేజ్ అసెట్లోకి వెళ్ళండి. ఒక వైట్ లేయర్ తీసుకోండి. ఈ లేయర్ను ఈ ఫ్రేమ్కు అడ్జస్ట్ అయ్యేలా కొద్దిగా పెద్దగా చేయండి. ఈ క్రాప్లోకి వెళ్ళండి. కింద సైడ్ కట్ చేయండి కొద్దిగా. దీని మందం కరెక్ట్ ఉంచండి. ఈ లేయర్ మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. కలర్ ఉంటుంది ఆప్షన్, కలర్ ఆప్షన్లోకి వెళ్ళండి. మీకు ఏ కలర్ అయితే నచ్చుతుందో ఆ కలర్ తీసుకోండి. నేనైతే ఈ కలర్ తీసుకున్నాను. క్రాప్లోకి వెళ్ళండి. మాస్క్ ఎనేబుల్ చేయండి. 20% ఫెదర్ పెంచుకోండి. ఈ 3 డాట్ మీద ట్యాప్ చేయండి. సెండ్ టు బ్యాక్ చేయండి. ఈ ఫోటోను మనం ఫ్రేమ్లో అడ్జస్ట్ చేసిన ఫోటోను సెలెక్ట్ చేసుకోండి. మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది, దీన్ని ట్యాప్ చేయండి. మనకు రిమూవ్ అయిపోతుంది బ్యాక్గ్రౌండ్. రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి. టాప్లోకి వెళ్ళండి. మాస్క్ ఎనేబుల్ చేయండి. ఈ షేప్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ షేప్ సెలెక్ట్ చేసుకోండి. దీన్ని ఇట్లా కొద్దిగా కరెక్ట్ వచ్చేలా అడ్జస్ట్ చేయండి. బ్యాక్ వచ్చేసేయండి. కొద్దిగా చిన్న చేసి ఇటువైపు ఉంచండి. కొద్దిగా మంచిగా అడ్జస్ట్ చేసుకోండి. ఈ ఫోటోని మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకొక ఫోటో తీసుకోండి. క్రాప్లోకి వెళ్ళండి. మాస్క్ ఎనేబుల్ చేయండి. షేప్లోకి వెళ్ళి మళ్ళీ అదే షేప్ తీసుకోండి. ఒక బ్యాక్ వచ్చేసి ఒకసారి సేమ్ మళ్ళీ అట్లానే అడ్జస్ట్ చేయండి. ఇది చిన్న చేసి ఇటు కింద వైపు ఉంచండి. ఫోటోను మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. ఒకసారి అదే ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. 3 డాట్ మీద ట్యాప్ చేయండి. డూప్లికేట్ చేయండి. ఈ ఫోటోగా ఇప్పుడు మనకు సెలెక్ట్ అయిన ఫోటో కాక ఇంకో ఫోటో ఉంటుంది కింద వైపుది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్లోకి వెళ్ళండి. మోనోలోకి వెళ్ళండి. సెకండ్ది సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. అడ్జస్ట్లోకి వెళ్ళండి. కింద లెఫ్ట్ అని ఉంటుంది, ఇది మొత్తం ఇంక్రీజ్ చేసేయండి. బ్యాక్ వచ్చేసేయండి. ఇప్పుడు కొద్దిగా అట్లా జరపండి. ఓకే, మనకు షాడో లాగా వస్తుంది. అది ఆల్ఫా అండ్ ఆపోజిట్లోకి వెళ్ళండి. ఆపోజిట్ ఒక 40% ఉంచుకోండి. మళ్ళీ ఇది సెలెక్ట్ చేసుకోండి. 3 డాట్ మీద ట్యాప్ చేయండి. డూప్లికేట్ చేయండి. ఇలాంటిదే ఇంకొక ఫోటో ఉంటుంది కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోండి. కింది ఫోటో. మళ్ళీ సేమ్ ఫిల్టర్లోకి వెళ్ళండి. మోనోలోకి వెళ్ళండి. సెకండ్ది సెలెక్ట్ చేసుకోండి. ఫిల్టర్లోకి వచ్చేసేయండి. లెఫ్ట్ ఇంక్రీజ్ చేయండి. మొత్తం కొద్దిగా కిందికి ఇట్లా జరపండి. ఆల్ఫా అండ్ ఆపోజిట్లోకి వెళ్ళండి. 40% ఉంచండి. ఓకే, మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. స్టిక్కర్లోకి వెళ్ళండి. లవ్ ఇన్ 3D అని ఉంటుంది, దాంట్లో రెడ్ కలర్ది లవ్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. కొద్దిగా చిన్న చేయండి. ఇక్కడ ఉంచండి కింద. ఈ స్టిక్కర్ మన స్టేటస్ ఉన్నంత వరకు డ్రాగ్ చేసుకోండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. టెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. బ్యూటిఫుల్ అని టైప్ చేయండి. ఓకే చేయండి.
కలర్లోకి వెళ్ళండి. మీకు ఏది నచ్చితే ఆ కలర్ తీసుకోండి. ఇది పెద్ద చేసి ఇటు సైడ్ ఉంచండి. ఇక్కడ ఫాంట్ ఉంది కదా డబల్ ఏ, దాంట్లో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఫాంట్ ఉంటాయి, లేకుంటే ఇక్కడ అసెట్ స్టోర్ ఉంటుంది కదా సింబల్, దీని మీద ట్యాప్ చేయండి. మనకు ఫాంట్స్ అక్కడ మనకు దొరుకుతాయి. మీకు ఇష్టం వచ్చిన ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇది తీసుకున్నా. ఇక్కడ కిందికి వెళ్తే షాడో ఉంటుంది, దీన్ని ఎనేబుల్ చేయండి. షాడోని ఒక డిస్టెన్స్ 20% తీసుకోండి. ఇక్కడ కొద్దిగా అడ్జస్ట్ చేయండి. ఈ ఫాంట్ను మన స్టేటస్ ఉన్నంత వరకు ట్రాక్ చేసుకోండి. మళ్ళీ రెడ్ లైన్ మీద ఉంచండి. లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. వర్టికల్ వీడియో ఇస్తాను, అది తీసుకోండి. స్ప్లిట్ స్క్రీన్లోకి వెళ్ళండి, వైట్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోండి. కింద బ్లెండింగ్ అంటుంది, బ్లెండింగ్లోకి వెళ్ళండి, స్క్రీన్ చేసేయండి. మిక్సర్లోకి వెళ్ళండి, వాల్యూమ్ మొత్తం తగ్గించేయండి, బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ రెడ్ లైన్ మీద ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకో పార్టికల్ వీడియో ఇస్తాను, అది తీసుకోండి. ఈ వీడియోని పక్కన ఉన్న స్ప్లిట్ స్క్రీన్లోకి వెళ్ళండి, వైట్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. కింద బ్లెండింగ్లోకి వెళ్ళండి, స్క్రీన్ చేసేయండి. మిక్సర్లోకి వెళ్ళండి, వాల్యూమ్ మొత్తం తగ్గించేసేయండి. మళ్ళీ రెడ్ లైన్ ముందు ఉంచండి, లేయర్ మీద ట్యాప్ చేయండి, మీడియా మీద ట్యాప్ చేయండి. ఇంకైతే ఒక లిరికల్ వీడియో ఇస్తాను, అది తీసుకోండి. ఫిల్టర్లోకి వెళ్ళండి, ఇక్కడ బేసిక్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ B05 ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసేయండి, బ్లెండింగ్లోకి వెళ్ళండి, మల్టీప్లై చేసేయండి. లిరికల్ వీడియోని కొంచెం చిన్న చేయండి, ఇక్కడ ఉంచేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియో ఎలా వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. రెడ్ లైన్ 20 సెకండ్స్ కాడ ఉంచండి. పైన వైట్ లేయర్ మీద ట్యాప్ చేయండి, కత్తెర సింబల్ మీద ట్యాప్ చేయండి, ట్రిమ్ టు రైట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోను సేవ్ చేద్దాం. పైన షేర్ సింబల్ మీద ట్యాప్ చేయండి, కింద సేవ్ యాజ్ వీడియో ఉంటుంది, ట్యాప్ చేయండి. సేవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.